హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనం తగ్గించడం కోసం చాలా రకాలైనటువంటి వీడియోస్ తీశానండి. ఇప్పటికీ కూడా రెగ్యులర్గా నేను ఎన్నో వీడియోస్ని అందిస్తున్నా. కారణం ఏంటి అంటే, ఏదో నేను చెప్పిన చిట్కాల్లో కొంతమందికి అందుబాటులో ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి ఎవరెవరికి ఏది అందుబాటులో ఉంటుందో అది ఉపయోగించుకుంటారనే ఒక ఉద్దేశంతో ఈ శీఘ్రస్ఖలనం సమస్య పైన చాలా రకాలైనటువంటి వీడియోస్ నేను తీయడం అనేది జరుగుతుంది. చాలా రకాల చిట్కాలు కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం కనుక స్ఖలనం అయిపోతుంటే దానిని శీఘ్రస్ఖలనం అంటారు. గుర్తుపెట్టుకోండి. శీఘ్రస్ఖలనం అంటే చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే, ఏదో బయట అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఏదో ఆవేశంలో, ఎగ్జైట్మెంట్లో, టెన్షన్లో, ఓవర్ రొమాన్స్లో కొద్దిగా వీర్యం త్వరగా పడిపోగానే దాన్ని శీఘ్రస్ఖలనం అనే సమస్య అని చాలా మంది భయపడుతూ ఉంటారండి. అలా కాకుండా ఇది రెగ్యులర్ పార్టిసిపేషన్లో ఉన్నా కూడా మీకు ఇలాగే జరుగుతూ ఉంటే దాన్ని అప్పుడు మీరు శీఘ్రస్ఖలన సమస్యగా గుర్తించండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంతకుముందు నేను ఈ చిట్కా గురించి కూడా చెప్పానండి. ఇంతకుముందు నేను బ్రహ్మదండి వేరు గురించి కూడా చెప్పానండి. ఆ బ్రహ్మదండి కూడా చాలా మంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా నాకు చెప్పడం జరిగింది. అదే విధంగానే ఇప్పుడు కూడా నేను ఇంకొక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఇది కూడా చాలా మందికి నేను చెప్పానండి. అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అందించింది కాబట్టి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన వ్యూయర్స్ కానివ్వండి, సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ఆ ఓల్డ్ వీడియోస్ దొరకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చాలా మంది కూడా తెలియకపోవచ్చు. దీనికి కావాల్సిందల్లా వెంపలి చెట్టు అండి. వెంపలి చెట్టు అనేది దాదాపుగా చాలా మంది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి. బట్ దానివల్ల ఏం లాభాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. వెంపలి చెట్టు యొక్క వేరును తీసుకొని వచ్చి బాగా శుభ్రంగా కడిగి ఒక ఇంచున్నర మందం దాన్ని కట్ చేయండి. మంచిగా నీట్గా ఉన్న దగ్గర, కొంచెం లావుగా ఉన్న దగ్గర ఆ వేరును కట్ చేసుకొని దాన్ని బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని చప్పరిస్తూ ఉండాలి. ఇది మీరు రతి చేసే సమయంలో చేస్తూ ఉన్నట్లయితే ఆ రసం తీసుకోవడం వల్ల టైమింగ్ అనేది మీకు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు తీసేస్తారో అప్పుడు మళ్ళీ వీర్యం అనేది పడిపోవడం జరుగుతుంది. అయితే ఒకేసారి దీని ప్రభావం వెంటనే మీకు అంత మినిట్స్లలో పెరగకపోయినా దీని క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సమయం అనేది పెరుగుతుంది. వెంపల చెట్టు వేరు చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం అందిస్తుంది. వెంపల చెట్టు ఆకులు కానివ్వండి, పూలను కానివ్వండి, మేము కూడా ఆయుర్వేదంలో చాలా రకాలైనటువంటి వ్యాధులను క్యూర్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో మీరు కలవడానికి ముందు దీన్ని బుగ్గన పెట్టుకొని కొద్దిగా చప్పరిస్తూ కలుస్తున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది టైమింగ్ కూడా అద్భుతంగా పెరుగుతుంది. అంతేకాకుండా నేను ఇంత ముందు కూడా ఒక చిట్కా చెప్పాను, బొడ్డున పెట్టుకున్న చిట్కా. ఆ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చాలా మంది కూడా చెప్పారు. సో ఏ చిట్కా అయినా సరే ఖచ్చితంగా దానివల్ల ఉపయోగం ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉన్న వాటిని మాత్రమే నేను తీసుకొస్తాను. చాలా మంది మళ్ళీ నాకు ఈ వీడియోస్ చూసిన తర్వాత వాట్సాప్లో, సార్ మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మంది అడుగుతుంటారు. అలాంటి ఏమి ఉండవండి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న చిట్కా అసలు నేను ముందుగా చెప్పాను. ఒకవేళ అది మంచి చిట్కా అయినా సరే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే నేను దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానండి. బట్ ఈ వెంపలి వేరు చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదే కాక మరి మీరు ఏ విధమైన సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా నేరుగా మా వద్దకు వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ ఉంటుందండి. నేరుగా మా వద్దకు వచ్చి కూడా మీ సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉండి సమస్యలు చాలా క్రిటికల్ గా ఉన్నట్లయితే కనుక మీరు వాట్సాప్ ద్వారా కానివ్వండి మీ సమస్యను తెలియజేయచ్చు, లేదా ఫోన్ చేసి కూడా మీ సమస్యను తెలియజేసి మీరున్న ప్రాంతానికి కొరియర్ ద్వారా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దానివల్ల మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలంటే దొరకవు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ అది నాకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.